శుహ్రులేఖ. శుహ్రులేఖ అంటే స్నేహితుడికి లేఖ అని. ఇది పద్య రూపంలో ఉన్న ఒక బౌద్ధ నీతి కావ్యం. ఆచార్య నాగార్జునుడు తన స్నేహితుడు లేదా పోషకుడైన ఒక రాజుకు రాసిన సలహా లేఖ ఇది. ఇది ఒక సామాన్యుడికి, ముఖ్యంగా ఒక పాలకుడికి ఉండవలసిన బౌద్ధ నైతికత మరియు ఆచరణల గురించి సమగ్రమైన మార్గదర్శి. శుహ్రులేఖలో త్రిరత్నాల బుద్ధ, ధమ్మ, సంఘపై విశ్వాసం యొక్క ప్రాముఖ్యత, దశశీలాలతో కూడిన నైతిక ప్రవర్తన అంటే హింస, దొంగతనం, అబద్ధం మొదలైనవి మానుకోవటం, దానం, క్షమ మరియు ప్రజ్ఞ పెంపొందించుకోవటం, అనిత్యం, ప్రపంచం శాశ్వతం కాదని, సంసారం రాజు కరుణతో న్యాయంతో పాలించాలని, ధర్మాన్ని రక్షించాలని మరియు సంఘానికి మద్దతు ఇవ్వాలని శుహ్రులేఖలో ఆచార్య నాగార్జునుడు కోరాడు. ఇది ఇక్ష్వాకు వంశం రాజు అయిన శిరిశాంతమూలుడు కోసం ఆచార్య నాగార్జునుడు ఈ లేఖను రాశాడని నేను భావిస్తున్నాను. ఇందులో 123 శ్లోకాలు ఉన్నాయి. ఇది సంస్కృతంలో రాయబడింది. అయితే ఇక్ష్వాకు కాలానికి సంస్కృతానికి లిపి లేనందున ఆచార్య నాగార్జునుడు ఇక్ష్వాకు పాలనలో ఉన్న ఇక్ష్వాకు లిపిని ఉపయోగించి ఈ శుహ్రులేఖను సంస్కృతంలో కూర్చాడు. ఈ శుహ్రులేఖలో ప్రాముఖ్యత, కృష్ణాలోయ పాలకులు కేవలం గుహలను, స్తూపాలను నిర్మించిన దాతలు మాత్రమే కాదు, వారు బౌద్ధ నీతి శాస్త్రాన్ని లోతుగా అధ్యయనం చేసిన విద్యార్థులు. ఈ గ్రంథం మాధ్యమిక వాదంలోని లోతైన శూన్యతా సిద్ధాంతానికి మరియు సామాన్య నైతిక జీవితానికి మధ్య